ఒక విషయం ఆకస్మికంగా ఉంది. మీరు వాక్యానికి కట్టుబడి ఉంటే మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది స్వస్థత కాదు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది ఉద్యోగం కాదు. దేవుడు మీ జీవితంలో ఇవ్వదలిచింది డబ్బు కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది మీ ఆత్మలో ఉన్న దేవుని వాక్యాన్ని. అదేం మాట్లాడుతుందో అది మిమ్మల్ని చేస్తుంది. మీరు ప్రకాశిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మ శక్తితో ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రకాశం లభిస్తుంది. మిమ్మల్ని ఏది ఆపలేదు. మీ కాల్, మీ సమయం ఏది మిమ్మల్ని అడ్డుకోదు. ఇది మీ సమయం, ఇది మీ గంట. ఆయన మీ వాడు. అవును, ఆయన మీ వాడు. దేవుడు మనల్ని మతంలోకి పిలవలేదు. దేవునికి నిర్లక్ష్యం, నిరుత్సాహాలు ఉండవు. నిజమైన క్రైస్తవం అంటే ఏమిటి? నిజమైన ప్రామాణిక క్రైస్తవం అంటే అది ఏమై ఉంటుందో అది ప్రదర్శించడం. వివరణ, ప్రదర్శన అంటే ఏమిటి? అవి ఏ. క్రీస్తు యొక్క సుగుణాలు. బి. క్రీస్తు యొక్క గొప్పతనం. సి. క్రీస్తు యొక్క పరిపూర్ణత. డి. పైవన్నీ కూడా. ఈ తదుపరి విభాగంలో ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనండి. పాస్టర్ క్రిస్ ఒక పరిచారకుడికి ఎలాంటి మనస్తత్వం ఉండాలో బోధిస్తున్నట్లుగా. మీరు చూస్తున్నది పాస్టర్ క్రిస్తో ద ఇంటర్నేషనల్ స్కూల్ మినిస్ట్రీస్ నెట్వర్క్ కాన్ఫరెన్స్. ఈ సమావేశానికి 105 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 5,000 మంది మంత్రులు హాజరయ్యారు. చూసి ఆశీర్వాదం పొందండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా నిరుత్సాహానికి గురి చేసుకోకండి. ఇది మీకు జరగనివ్వద్దు. వారు మీకు ఏం చెప్పారు, అసలు ఏం చేశారు? వారు మీకు అసలు ఏం చేశారు? మీ కొరకు ఏం చెప్పారు? మీరు నా మాట వింటున్నారా? ఎందుకంటే అవన్నీ కూడా అర్థం లేని మాటలు. అతను చెప్పాడు, గ్రంథానికి తిరిగి వెళ్ళు. గ్రంథంలో చివరి వచనం ఏమిటి? చివరి వచనం 7. ఇది మాత్రమే. నువ్వు చూడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిని దాని చొప్పున చెయ్యవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఇంకా ఎడమకు గాని అస్సలు తొలగకూడదు. హల్లెలూయా. నా మంచితనం, అది నా జీవితం. 8వ వచనం, 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ధర్మశాస్త్ర గ్రంథం నీ నోటి నుండి తొలగిపోదు. మీరు దీన్ని చూసేలా చూడాలని కోరుతున్నా. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడి నుండి బయలుదేరదు. నేను మనలో చాలా మంది చదవాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. హాయిగా ఉండే నీ హృదయం యొక్క శక్తి లేదు అంటున్నా. సౌకర్యంగా ఉందా? కానీ అతను చెప్పింది కాదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోటి నుండి తొలగిపోదని అతను చెప్పాడు. అంటే ఏమిటి? మాట్లాడుతూనే ఉండండి. అలా మాట్లాడుతూ ఉండండి, అలా చెబుతూ ఉండండి. అది చెప్పింది మాట్లాడటం ఆపవద్దు. అది నీ నోటి నుండి పోకూడదు. అతనిక్కడ హృదయం గురించి మాట్లాడటం లేదు. మీరిప్పటికే దీన్ని నమ్మాలి. నేననేది ఏమిటి అంటే, కానీ అది అసలు పని చెయ్యదు. మీరు మొదట దానిని విశ్వసించాలి అంటున్నాను. దాన్ని ఎందుకు చేరుకుంటామో నేను మీకు చెప్తాను. అదేంటో చూడండి. చెప్తున్నాను. దివరాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. మీకు భాష రావాలని కోరుకుంటున్నాను. సరే. ఓ ప్రియమైన ప్రభువైన యేసు, కానీ మీరు దానిని పగలు మరియు రాత్రి ధ్యానించండి. మీరు గమనించచ్చు, అందులో రాయబడిన ప్రతి దాని ప్రకారం చేయండి అంటాను. అప్పుడు మీరు మీ మార్గాన్ని సుసంపన్నం చేస్తారు. ఆపై మీకు మంచి విజయం దక్కుద్ది. మంచి విజయం.
మంచి విజయం. అదింకా అయిపోలేదు. తదుపరి వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ మాట ఎన్నిసార్లు చెప్పారు? 9 పద్యములలో అనేకసార్లు ఎన్నిసార్లు చెప్పాడు? ఇది ఎంత ప్రాముఖ్యమైనది. నేను నీకు ఆజ్ఞాపించలేదు, దృఢంగా ఉండు, ధైర్యంగా ఉండు. అసలు నీవు భయపడకు, నీవు కూడా నిరుత్సాహం చెందకు. దాని అర్థం మీకు తెలుసా? నిరుత్సాహం ఎవరికీ అవసరం లేదా? మీరు చూడండి, దేవునితో నిరుత్సాహం లేదా నిరాశ లేదు. దిగులు పడకుము, అది చూడుము. నిబ్బరమును కలిగి ఎంతో ధైర్యముగా నుండుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు ఎప్పుడూ తోడై ఉండును. భయపడకు. అప్పుడంటాడు, మీరు నిరుత్సాహపడకండి. మీరు చూడండి, భయం మీపై దాడి చేయడానికి ప్రయత్నించచ్చు అని అతను చెప్పాడు, భయపడద్దు. అప్పుడంటాడు, మీరు నిరుత్సాహపడకండి అని. అంటే మీరు ఆశించిన విధంగా విషయాలు జరగకపోతే మీరు చెప్పకండి. హో హో నేను కోరుకుంటున్నాను, ఓ ఓ ఇది వేరే విధంగా జరిగిందా, ఓ. ప్రభువు కొరకు నిరుత్సాహపడొద్దని చెప్పాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ప్రతి ఒక్కరికి ఉండాల్సిన మనస్తత్వం ఇంకా ఆలోచన విధానం. మనస్తత్వం, ఆలోచించే విధానం. ఎలా ఆలోచించాలి? ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అతను జాషువాతో ఇదంతా చెప్పడానికి కారణం, అతనితో చెప్పాడు, ఇశ్రాయేలీయులను వారి వారసత్వంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మీరు వారిని దేవుని మనిషిగా వారి వారసత్వంలోకి తీసుకురావాలని కోరుతున్నా. అయితే దేవుని స్త్రీగా మీకు ఖచ్చితమైన బాధ్యత అనేది ఉంది. మీ జీవితం గురించి ఖచ్చితంగా ఏదో ఉంది. మీరు కేవలం చర్చిని ఏర్పాటు చేయడం మరియు చక్కని కుటుంబ చర్చిని కలిగి ఉండడం లేదు. అయితే ఇది చాలదు. ఇది ఆధ్యాత్మిక యాత్ర. మీరు వారిని జీవితంలో మరొక స్థాయికి తీసుకువెళుతున్నారు. మీరు వారిని దేవుని జ్ఞానంలోకి తీసుకువస్తున్నారు. వారు తమ ఆప్టికల్ కళ్లతో చూడలేని దేవుడు, కానీ వారు చూసే ప్రతి దానికంటే నిజమైన దేవుడు. వారు తమ ఇంద్రియాలను గ్రహించలేరు, కానీ వారి ఇంద్రియాలను ఆకర్షించే ప్రతి దానికంటే నిజమైన వాడు. దాని అర్థం మీకు తెలుసా? అది పెద్దది. ఒక మనస్తత్వం ఉంది. ఈ మనస్తత్వం యోధుని మనస్తత్వం. ఇది దేవుని మంత్రికి తప్పనిసరిగా ఉండాల్సింది. పౌలు మనకు చెబుతున్నప్పుడు, మేము మాంసం మరియు రక్తానికి వ్యతిరేకంగా పోరాడాం. అతను మేం కుస్తీ లేదు అని చెప్పలేదు. అతను చెప్పాడు, మనం పోరదునది రక్త మాంసాలతో కాదు, రాజ్యాలకు వ్యతిరేకంగా, అధికారాలకు వ్యతిరేకంగా, ఈ లోకపు చీకటి పాలకులకు వ్యతిరేకంగా, ఉన్నత స్థానాల్లో ఉన్న ఆధ్యాత్మిక దుష్టత్వానికి వ్యతిరేకంగా. అప్పుడంటాడు, కావున నేను మీతో చెప్పుచున్నాను, దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనలో ప్రతి ఒక్కరూ దుస్తులు ధరించారు. కాబట్టి క్రైస్తవం అని అనుకోకండి. మీకు తెలుసా, అదే జీవితం ప్రతిదీ తీపిగా మరియు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండాలి. తద్వారా మీరు ఈ చక్కని చిన్న చర్చిని కలిగి ఉండొచ్చు. అది జరగదు. అతను మతంలోకి పిలవలేదు. నువ్వు యోధుడివి. అవును, మీలో ఒక యోధుడు ఉన్నాడు. దేవుని మొత్తం కవచాలు అతను వైర్లు వ్యతిరేకంగా నిలబడటానికి చెయ్యగలరు. అంటే అన్నీ కూడా సాతాను యొక్క వ్యూహాలు. అదే ఆయన మాకు చెప్పారు. కాబట్టి మీరు పరిచర్య ద్వారా సోమరితనం చెయ్యొచ్చు.
అది పరిచర్య అని అనుకోవచ్చు. మీరు సోమరితనం చెయ్యలేరు. మీరు దానిని పూర్తి చేయలేరు. తెలుసా మీకు, ప్రజలు త్వరిత పరిష్కారాలను కోరుకునే రోజులో మేము జీవిస్తున్నాం. వారు దీన్ని వేగంగా త్వరగా కోరుకుంటున్నారు. మీకు తెలుసా, డ్రైవ్ చేయండి. నిజానికి ఇప్పుడు చర్చిల ద్వారా డ్రైవ్లు ఉన్నాయని అర్థం చేసుకున్నాను. మీకు తెలుసు, ఓ యా, అవును, ఇది నిజం. మీకు తెలుసా, మీరు డ్రైవ్ చేస్తారు, ఆపే ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు మరియు చెప్పాడు. ఆపే మీరు కమ్యూనిస్ట్ అనుకోండి మరియు మీరు డ్రైవ్ చేశారు. ఎందుకంటే ప్రజలు వేచి ఉండలేరు. వారికి సమయం లేదు. కాబట్టి దీన్ని మేము వేగంగా కోరుతున్నాం. కాబట్టి మేము పరిచర్యలోకి వచ్చాం. పాస్టర్లు కూడా వేగంగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుణ్ణి ఏదైనా చేయడానికి వేగమైన మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారు. వారి ప్రార్థనలకు సమాధానాన్ని పొందే శీఘ్ర మార్గం, పరిచర్య పనిచేయడానికి వేగవంతమైన మార్గం, త్వరగా ఎదగడానికి మార్గం, త్వరిత పరిష్కారం. కానీ అది అలా జరగదు. మీరు దాన్ని తెలుసుకోవాలి. అలా జరగదన్న విషయం. దేవునిలో ఒక సంబంధం ఉంది. మీకు అర్థమైందా? దేవుడు కంప్యూటర్ కాదు. కాబట్టి మీరు దేవుడు వెళ్ళడానికి బటన్ నొక్కకండి. మీరు దీన్ని ఒక్కసారి చేస్తే మీరు 1, 2, 3 అని చెప్పండి. ఆపై దేవుడు ప్రతిస్పందిస్తాడు. కాబట్టి మీరు అతన్ని సాంకేతికతతో నెట్టలేరు. లేదు, అతను దేవుడు పిచ్చివాడు. దీన్ని అనుసరిస్తున్నారా? ఇదెంతో ముఖ్యమైంది. అది నన్ను ఏదో ఒక అంశంలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుని మంత్రిగా మీరు మత మార్పిళ్లు కావాలో లేదా పిల్లలు కావాలో మీ మనస్సును ఏర్పరచుకోవాలి. మీకు మతం మారేవారు కావాలా లేక పిల్లలు కావాలా? మత మార్పిళ్లు కొంతకాలం ఉండి వారి స్థాయిని కొనుగొంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలెల్లప్పుడూ అక్కడ ఉంటారు. కాబట్టి చర్చలు మాత్రమే కుంభాకారంగా ఉంటాయి. ప్రజలు ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటారని వారు గుర్తించారు. మేము చాలామంది ఆత్మలను గెలుస్తామని వారు చెప్పారు. కానీ కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు శ్రమిస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, ప్రజలను గెలిపిస్తున్నారు. మత మార్పిళ్లు గెలుస్తున్నందున చాలామంది ప్రజలు తమ చర్చిలోకి వచ్చి ఎందుకు వెళుతున్నారో వారు అర్థం చేసుకోలేరు. పిల్లలను కాకుండా. నేను మీ మనస్సును తీసుకెళ్లి మీకు మరింత పరిచయం మరియు ఆసక్తిని కలిగించాలని కోరుకునే పరిచర్యలో ఒక అంశం ఉంది. అయితే అదే క్రైస్తవ పరిచర్య. ఆధ్యాత్మికత. క్రైస్తవ పరిచర్య. క్రైస్తవ పరిచర్య యొక్క ఆధ్యాత్మికత. క్రైస్తవ పరిచర్య యొక్క ఆధ్యాత్మికత. యేసు పరలోకానికి అధిరోహించినప్పుడు అతను మనకు పరిశుద్ధాత్మను పంపాడు. అతను వెళ్ళిపోతాడని చెప్పడం జరిగింది. మరొక ఓదార్పుని పంపమని తండ్రిని అడుగుతాను, అతను మనతో శాశ్వతంగా ఉండేలా. మరియు అదే పరిశుద్ధాత్మ. అప్పుడు ఆయన మనతో అన్నాడు, ప్రపంచం ఆయనను స్వీకరించదు. ఎందుకంటే ప్రపంచం ఆయనను చూడదు. పదం ఇంద్రియాలలో నివసిస్తుంది. కాబట్టి వారు ఆయనని చూడలేరు. వారు ఆయనకు తెలియదన్నారు. అయితే ఆయన్ని మీరు ఎరుగుదురు, ఎందుకంటే ఆయన మీతో నివసిస్తూ మీలో ఉంటాడు. మరియు యేసు వెళ్ళిన తరువాత పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ వచ్చెను. మరియు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు పరిశుద్ధాత్మను స్వీకరించారు. విశ్వసించే వారందరూ మీలో నివసించడానికి పరిశుద్ధాత్మ వ్యక్తి యొక్క విలువైన బహుమతిని మీరు అందుకుంటారు. పరిశుద్ధాత్మ యొక్క విలువైన బహుమతిని మీరు అందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కొన్ని గ్రంథాలను చూద్దాం. ఎందుకంటే సువార్త పరిచారకులుగా మనం మరింత విజయవంతం కావాలంటే మనం చెయ్యవలసిన కొన్ని కీలక విషయాలు ఎన్నో ఉన్నాయి. రెండవ కీలక విషయాలున్నాయి. షార్ట్కట్లు లేవు. షార్ట్కట్లు లేవని నేను అర్థం చేసుకున్నాను. దేవుని మాట తప్పక పాటించాలి. మాట ప్రకారము జీవించాలి. షార్ట్కట్లు లేవు. కాబట్టి
నేను మీకు ఇక్కడ చూపించదలిచిన మొదటి ప్రాంతం చూపిస్తున్నాను. బహుశా నేను కొంచెం వేగాన్ని తగ్గించొచ్చు. నువ్వింకా అక్కడే ఉన్నావా? మీ చేతిని ఊపండి, మీరు అక్కడున్నారని తెలుసు. ధన్యవాదాలు. దేవునికి మహిమ. సరే, బహుశా నేను మీకు క్రిస్టియానిటీ గురించి కొంత అర్థమయ్యేలా చెప్పాలి. నేను మీకు క్రిస్టియానిటీకి కొంచెం ఎక్కువ నిర్వచనం ఇవ్వాలి. సరే, క్రైస్తవం అంటే ఏమిటి? క్రైస్తవం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? అసలు ఇక్కడ దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుడి మనసులో ఏముంది? దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఒక క్రైస్తవుని నుండి అతని నిరీక్షణ ఏంటి? దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడి ఆలోచన ఏమిటి? నిజమైన ప్రామాణికమైన క్రైస్తవ మతం అనేది భూమిలో క్రీస్తు యొక్క సద్గుణాలు మరియు శ్రేష్టతలు మరియు పరిపూర్ణతలను ప్రదర్శించడం మరియు వాటిని ప్రదర్శించడం. పరిపూర్ణతలు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ అధ్యాయాన్ని చదువుదాం. 9వ వచనం నుండి 1 పేతురు 2వ అధ్యాయం గమనించాలని కోరుతున్నాను. కానీ మీరు కాదు, మీరు ఉండబోతున్నారు. మీరే దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు మరియు వాస్తవాల ప్రకటన చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2 వేర్వేరు విషయాలున్నాయి. మీరేం చెయ్యబోతున్నారో అది మీకు చెబితే మీరు ఏం చెయ్యబోతున్నారు అంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో దానికి భిన్నంగా ఉంటుంది. సరే, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు. అయితే మీరు భావించినా లేకున్నా తేడా లేదు. దేవుడు చెబితే మీరు హల్లెలూయా. సరే, కాబట్టి అతను చెప్పాడు, కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, రాజులైన యాజకులు. అది అద్భుతమైంది. అంకితమైన దేశం, దేవుడు సొంతంగా కొనుగోలు చేసిన ప్రత్యేక వ్యక్తులు. చెప్పండి, నేను ప్రత్యేకంగా ఉన్నాను. ఎప్పుడు మీరు మీ చర్చికి వెళ్ళి మీ సంఘమందు నిలబడి చెప్పండి, మీకు తెలుసా ఇది కేవలం సాధారణ వ్యక్తులు అతీంద్రియ లేదా అసాధారణమైన పనులు చేసే ప్రత్యేకత లాంటిది కాదు. మనం అసాధారణమైన పనులు చేసే సామాన్యులము కాదు అని. మేము అసాధారణమైన పనులు చేసే అసాధారణ వ్యక్తులం. మేము సాధారణ వ్యక్తులం కాదు, అసాధారణమైన పనులు చేసే వ్యక్తులం. అక్కడ చూడండి, దేవుడు సొంతంగా కొనుగోలు చేసిన ప్రత్యేక వ్యక్తుల్ని మీరు ఏర్పాటు చెయ్యొచ్చు. మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ దేవుడా, అద్భుతమైన కార్యాలను నిర్దేశించాడు. అతని యొక్క సద్గుణాలు మరియు పరిపూర్ణతలను ప్రదర్శిస్తాడు. అతను తన అద్భుతమైన వెలుగులోకి చీకటిని పిలిచాడు. ఎంతో అద్భుతమైన వెలుగు. అది క్రైస్తవం. అది క్రైస్తవం. కానీ మీరు చూడండి, ఇలా చెప్పడానికి ఇక్కడ చూడండి, అది దేవుని పిల్లలను అయితే ఈ నడకలోకి తీసుకురావడం మన బాధ్యతని చెప్పాను. అయితే చర్చిలోని ప్రతి సభ్యుడు క్రీస్తు యొక్క సద్గుణాలను, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క పరిపూర్ణతను ప్రదర్శించడం మరియు ప్రదర్శించేలా చేయడం ప్రారంభించాలి. క్రీస్తు యొక్క నీతి. నీవు ప్రపంచానికి వెలుగువి. కొండపై ఉన్న నగరం దాచబడదు. చెప్పండి, నేను కొండపైకి వచ్చాను. అవును. ఇప్పుడు మనం దేవుని పిల్లలను ఆ స్థలానికి తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నట్లు ఊహించుకోండి. కాబట్టి మీరు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలి? మీకు ఎలాంటి హృదయం ఉండాలి? మీకు ఎలాంటి మనస్తత్వం ఉండాలి? దేవునికి మహిమ. మీరు దీన్ని అనుసరిస్తున్నారు. అవును. సరే, కాబట్టి పరిచర్య యొక్క ఆధ్యాత్మికత ఉందని మరియు మనం అర్థం చేసుకోవలసిన విషయం ఉందని నేను చెప్పాను. ప్రయోజనం యొక్క స్పష్టత చాలా ముఖ్యం. ప్రయోజనం యొక్క స్పష్టత. మీరిక్కడ ఎందుకున్నారో తెలుసుకోవాలి. ఎందుకు నేనిక్కడ ఎందుకున్నాను? నేను ఎవరు? ప్రయోజనం యొక్క నిర్దిష్టత.
మీరు మిషన్కి పంపబడ్డారు. మీరు మిషన్లో ఉన్న పురుషుడు లేదా స్త్రీ. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇది సేవకుల కాన్ఫరెన్స్. అంటే మీరు సేవకులు కాకపోతే, మీరు ఇక్కడ దొరికితే విష్ చేయడం ప్రారంభించద్దు. మేము మీ స్థాయికి విషయాలు తెస్తాం. సరే? లేదు. మరి మీరు సేవకులైనందున నేను కొన్ని విషయాలు ఊహించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు సేవకులందరూ ఒకే క్లాస్ ఆఫ్ అండర్స్టాండింగ్లో లేరు. నేను దాన్ని అర్థం చేసుకోగలను. సరే, ఇక్కడ చాలా సీనియర్ సేవకులున్నారు, పరిచర్య ప్రారంభించిన వారు ఉన్నారు. అవును, పరిచర్య ప్రారంభించిన వారు కూడా ఉన్నారు. నేను అది అర్థం చేసుకోగలను. అయితే అవి కొన్ని బేసిక్ విషయాలు. కానీ మనం అందరం అర్థం చేసుకోగలిగే, సులభంగా అంగీకరించగల కొన్ని ప్రాథమిక విషయాలున్నాయి. ఉదాహరణకు, ఒక సేవకుల మనస్తత్వం మనలో ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవలసిన విషయం. ఇది ఎప్పటికీ మనలో ఒకటి. బైబిల్ పరిచారకులు ఎలాంటివారు? బలహీనులున్నారా? అబ్రహాం ఎలాంటివాడు? మీకు తెలుసా, మేము అబ్రహాం గురించి మాట్లాడుతున్నాం. విశ్వాసం ఉన్న వ్యక్తి. మీరు అబ్రహాం గురించి చదివితే, అబ్రహాం యుద్ధం చేయవాడు. అతడు యుద్ధములు చేశాడు. ఒక యుద్ధ వ్యక్తి. 5 రాజులను ఓడించాడు. ఈ వ్యక్తి యుద్ధంలో ఉన్నా బైబిల్లో అతని గురించి చదివాడు. అతను ఏదో బలహీనుడు కాదు, ఏదో దేవుణ్ణి వేడుకున్నాడు. అది అబ్రహాం. మనందరం ఒక యుద్ధ వ్యక్తి పేరు పెట్టాం. అతను సైన్యాలకు భయపడలేదు. అతను ఎటువంటి సైన్యాలకు భయపడలేదు. అతను తన స్థానంలో నిలిచాడు. అతను ఇస్సాకు తండ్రి. కాబట్టి నేను ఈ పురుషుల గురించి చదివాను, మీకు తెలుసా అనుకుంటున్నా, వారు కేవలం సున్నితమైన కుర్రాళ్ళు. అంతకంటే ఎక్కువే ఉంటాయి. బాహ్యంగా సున్నితంగా ఉన్నారు, కానీ లోపల సింహాల కంటే ఎక్కువ, ఎంతో ఎక్కువగా, ఈగల్స్ కంటే వేగంగా. హల్లెలూయా. అవును, వాటి గురించి చదవండి. నేను మోషే గురించి మాట్లాడాను, జాషువా. సరే, వీరంతా దేవుని గొప్ప వ్యక్తులు. డేవిడ్ గురించేమిటి? మీరు ఎలీజా గురించి చదివారా? మీరు సీసీస్ కాదు. వీరు బలహీనులు కారు. అయితే అక్కడ చదివిన అపోస్తలుల గురించేమిటి? వారిలో ఎవరు బలహీనమైన మనస్సు గలవారు కాదు. వారిలో ఎవరు ప్రార్థన చేయలేదు, ఓ దేవుడా, నేను ఎవరి గుండా వెళుతున్నానో నాకు తెలీదు, నాకేం జరిగిందో తెలీదు. వారు అలా ప్రార్థించరు. ఓ దేవా, నిన్ను రక్షించే దయ నాకివ్వండి. అతను ఇప్పటికే మీకు ఇచ్చిన దయను రక్షించడానికి నాకు దయ ఇవ్వండి. మీకు సమయం వృధా చేసి ఏడుపు విలాసంగా ఉంటే, మీ సమయాన్ని వృధా చేసి మీరు ఏడిస్తే పరిచర్యకు సిద్ధంగా లేరని మీకు తెలుసు. ప్రార్థన చేసిన ప్రతిసారి వారు నిద్రపోతూ ఉంటారు. 5 నిమిషాలు ప్రార్థన చెయ్యలేరు. ప్రార్థన ఇక మేల్కొని చెప్పండి, దేవుడా, నువ్వు అన్నీ చూడగలవు, నాకు సహాయం చేయి. అది పరిచర్య కాదు. సేవకుల వర్గంలో మీరు భిన్నంగా ఆలోచిస్తారు. మీకు కొన్ని చూపిస్తాను. నేను మీకు ఎన్ని విషయాలు చూపిస్తున్నాను? సరే, అర్థం కాదు. ఓకే ప్రియమైన దేవా. సరే, దశలవారీగా తీసుకుందాం. సరే, స్టెప్ బై స్టెప్. అవును, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను స్వీకరించినప్పుడు ఆయన మీ జీవితంలో తన పరిచర్యను నిర్వహిస్తాడు. పరిశుద్ధాత్మ మీ జీవితంలో పరిచర్యను కలిగున్నారు. మరియు మీ జీవితంలో పరిశుద్ధాత్మ పరిచర్యను ప్రోత్సహించడం నేర్చుకోవాలి. మీకు పరిచర్యుంది, మీకు పిలుపుంది, కానీ అతనికి కూడా పరిచర్యుంది. మరియు అతను మీ జీవితంలో ఆ పరిచర్యను నిర్వహించాలి. సరే, మీరు పవిత్రాత్మను పొందుతున్నారు. దేవునికి మహిమ. సరే, కాబట్టి సేవకుల కోసం ప్రార్థన గురించి 3 విషయాలు చదవడం ప్రారంభిస్తాను. అది మతం మారని పిల్లలు కావాలా? నేను సరిగ్గా చెప్పానా?
తేడా ఉంది. తేడా ఉంది. మనం దేవుని రాజ్యం కోసం పిల్లల్ని పెంచాలి, మత మార్పిడులు కాదు. మరియు మీకు పిల్లలు కావాలంటే ఒక మార్గంలో ప్రారంభించండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 4వ వచనం నుండి అదేం చెప్తుంది? 4వ వచనం నుండి 1 కొరింథీ అధ్యాయం 14. అన్య భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుడు గాని ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుజేయును. మీలో ఎంతమంది అన్య భాషలో మాట్లాడుతున్నారో, ఎంతమంది విశ్వసిస్తున్నారో అన్య భాషలో? ధన్యవాదాలు. మీరు అన్య భాషలో మాట్లాడకపోయినా ఆ దేవుని నుండి వచ్చిందని మీరు విశ్వసిస్తే చెయ్యి పైకెత్తండి. అన్య భాషలో మాట్లాడి మీరందరూ లేదా ఆ దేవుని నుండి వచ్చిందని మీరు నమ్ముతున్నారు, చేతులు పైకెత్తండి. మంచిది. మీరు అన్య భాషలో మాట్లాడినా మాట్లాడకపోయినా అన్య భాషలో విజయవంతం కావాలి, అన్య భాషలో మాట్లాడాలి. చాలా ఎక్కువ, తక్కువ కాదు. అది ఇలా చెయ్యొచ్చు. పని చేయకపోతే చాలంటున్నాను. మీరు అన్య భాషలో మాట్లాడి సమయాన్ని గడపాలి. మీకు ఫలితాలు కావాలి. ఇది ప్రజలు అడిగేలా ఉందా అని మీరు చూడండి. అన్నీ కూడా చాలామంది వ్యక్తులతో ఎలా పరిచర్య చెయ్యగలుగుతారు. చాలా సంవత్సరాలు మీతో ఉన్న అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఆ పనులు చెయ్యలేరు. అది మానవ తేజస్సు ద్వారా. ఇది చాలా దూరం వెళ్ళదు. తేజస్సు కోసం ఎవరైనా మిమ్మల్ని అనుసరించచ్చు, కానీ తర్వాత కొద్ది కాలమే ఉంటుంది. తర్వాత అది పని చేయదు. మీరు జిమ్మికులు ఉపయోగించలేరు, అవి విఫలమవుతాయి. పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా జరిగితే అప్పుడు అది నిలుస్తుంది. Praise the Lord. Just lift your hands. Thank God for His love, for His mercies, for His grace. Just thank Him. In Jesus' name, Amen. So this is the time to give our tithes, our offerings, our seeds. Thank you. If you're watching online, this is your opportunity. And if you're watching from outside India, ping us and we'll tell you how to give. Praise the Lord. So don't be limited just because you're watching from outside India and you wish to give. Just ping us. We have several ways to do that, so we can guide you. Father, in the name of Jesus, we worship you, we honor you, we exalt your holy name. Thank you, Lord. Thank you, thank you, thank you. Thank you, Father. There is none like you. There is none like you. There is none like you. Thank you, Lord, for giving us this opportunity to honor you with our substance. As we are giving, we receive 100-fold, O Lord. Multiplied harvest, O Lord. We invoke the power of blessing and multiplication upon this offering for the furtherance of the gospel and of the kingdom. In Jesus' name, Amen. Hallelujah. We trust that you have been blessed by today's broadcast. If you are not yet born again, we invite you to make Jesus the Lord of your life by saying this prayer. Mean it with all your heart, and God will hear you. Oh Lord God, I believe with all my heart in Jesus Christ, the Son of the living God. I believe God raised him from the dead, and he is alive today. I confess with my mouth
Jesus Christ is the Lord of my life from this day. And by my faith in his name, the name of Jesus, I receive remission of sins for my soul. I receive eternal life into my heart. Thank you, Lord, for saving my soul. Thank you for giving me a new life. I am born again. I am a child of God now. Thank you, Lord. Amen. If you have just said this prayer, congratulations. You are now a child of God. To receive more information on how you can grow as a Christian, please call us now or visit our website. God bless you. Let's stand up on our feet, thank God for his mercies. May the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. In Jesus' name, amen. Surely his goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. In Jesus' name, amen. Thank you very much. Cheer up, the word works. Thank you. I told you that we're going to have a special Reach Out World Day. Make sure that you are planning. It's several months away, but it takes a long time to plan to do something of this magnitude. We will be taking Rhapsody of Realities to all the world. Rhapsody of Realities everywhere, every nation, every city, every town, every hamlet, the aircrafts, the train, the buses, the schools, the highways and the hedges. We want to make the Word of God available to everybody, and we're giving it to them in their language, the language they best understand. So plan for it and be a part of it. See, this is going to take billions of copies all over the world. Do it as big as you can. That's what I'll say to you. Do it as big as you can. How many copies can you sponsor? How many? That's up to you. You decide how many you're going to sponsor. But definitely, this is billions of copies around the world. We should be looking at no less than 10 billion from early readers. We have for teenagers, we have for adults, then we also have the Braille versions. This is going to be huge. More than half of that will be printed. And we have another half, of course, on the digital format. But you know, the digital format can always be multiplied. So that's not very difficult. But it's the printed one that takes quite some time. And that's why we're beginning now. Make sure you invest in the print copy. It's important because of evangelism. Very important. So let's do it. Let's do it for the Lord. And there are 4 key actions to take today and every day till that great and glorious day. 1. Pray every day. Join the formidable 1 Billion Minute Prayer March. Visit 1billionminute.mystreamspace.org to pray daily for 15 minutes, making every minute count for the souls of people and nations. 2. Sponsor. Make copies of Rhapsody available in all languages and in all categories as you sponsor languages, sponsor street distribution, and sponsor the Reach Out World Day. 3. Sign up. Be an active part of the largest global volunteer workforce for Reach Out World Day as you sign up to distribute, be a missionary, and take up numerous other services. 4. Enlist. Get others to join in. Enlist friends, families, colleagues, institutions, organizations, and more to partner with us and send Rhapsody around the world.
It's Rhapsody of Realities to the ends of the earth. For more information on Reach Out World Day, please call us now or visit www.reachoutworld.org. Help one other person get Rhapsody. Some of you can get Rhapsody for 5 other people. Some of you for 20 other people. Some of you for 100 other people. And there are those who are getting Rhapsody for 500 other people, some 1,000 other people, and yet some are doing it for 100,000 others. Some are doing it for over 1 million people. Individuals who pay for 1 million copies of Rhapsody to go to 1 million people around the world. Begin immediately and see yourself as helping another person get Rhapsody. So you have your own Rhapsody and you have for someone else or other people